ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనమేంటో మనకి తెలుసు కదా. వాళ్ళన్న మాటలకి నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. నరం లేని నాలుక ఏవైనా వాగుతుంది. అవన్నీ మనం పట్టించుకుంటే ఎలా? లీవ్ ఇట్ మిత్ర. అనవసరంగా ఈ ఈవెంట్కి వచ్చాను, రాకుండా ఉండాల్సింది. ఇందాక జరిగింది చూశాక నాకు కూడా అదే అనిపించింది. కానీ ఏం చేస్తాం, సరియు ఇన్వైట్ చేసిందని లక్ష్మి మనల్ని ఫోర్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇలా జరుగుతుందని పాపం లక్ష్మికి కూడా తెలియదు కదా మిత్ర. లక్ష్మి ఎక్కడ? తన పిలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. తను గెస్ట్లతో మాట్లాడుతోంది. కాసేపట్లో ఈవెంట్ అయిపోతుంది. ఎలాగో వచ్చాం కదా మిత్ర, ఈవెంట్ అవగానే వెళ్ళిపోదాం. నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు మనీషా. నాకు కూడా సేమ్ ఫీలింగ్. కానీ మర్యాద కోసం ఉండక తప్పడం లేదు. బాగా హాట్గా ఉంది కదా, కూల్గా మజ్జిగ తీసుకుంటావా? ఏ బాబు ఇట్రా. మేడం. ఇది బటర్ మిల్కే కదా? ఎస్ మేడం. నువ్వు వెళ్ళు. తీసుకో మిత్ర, కూల్గా ఉంటుంది. ఈ బటర్ మిల్క్ తాగు. తీసుకో మిత్ర. మిత్రా, ఏంటి డాడ్? మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? జాను ముక్కులోంచి బ్లడ్ వచ్చి పడిపోయిందిరా. లక్ష్మి వివేకు తన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎప్పుడు జరిగింది డాడ్? ఇందాకే. త్వరగా వెళ్దాం పదా. వివేకు లక్ష్మి కంగారు పడుతూ ఉంటారు. ఓకే డాడ్, పద మనీషా, హాస్పిటల్కి వెళ్దాం. మిత్ర ఓ ఏమైంది? డాక్టర్, తను ఉన్నట్టుండి ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి పడిపోయింది డాక్టర్. త్వరగా చూడండి. పల్స్ హెవీగా ఉంది. త్వరగా ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి. సరియు, ఏమింది? మిత్ర వెళ్ళిపోతున్నాడు. టెన్షన్ పడకు, ప్లాన్ బి చేద్దాం పద. డాడ్, సరియు తీసుకురా. జానుకేం కాదు వివేక్. అసలేం జరిగిందిరా? అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్నది ఎలా పడిపోయింది? దాయడానికి ఏం లేదు మా. జాను ఎందుకు పడిపోయిందో నాకు కూడా తెలీదు. మీకు తెలియకుండా ఏమీ జరగదు. మర్యాదగా నిజం చెప్పు లక్ష్మి. నీ చెల్లెలకి ఏమైంది? దానికి ఏం రోగం వచ్చింది?
ఏం జబ్బు చేసి పడిపోయింది? రోగిష్టి దాన్ని నా కొడుక్కిచ్చి కట్టబెట్టారా? ఏంటి మామ్ నువ్వు? కాసేపు ప్రశాంతంగా ఉండు. జానుకేం కాదు. ఏవి కాకపోతే ఆ టెస్టులన్నీ ఎందుకు చేస్తున్నారు? ఏ సమస్య లేదని వెంటనే చెప్పేవారు కదా. జాను ఆరోగ్యంగానే ఉంది చిన్నత్తయ్య గారు. ఇలా ఎందుకు జరిగిందో మాకు తెలీదు. మీరు కాసేపు ఓపిక పట్టండి. వెళ్ళు మామ్. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళిపో. ట్రీట్మెంట్ అవ్వగానే మేమిద్దరం జానుని తీసుకొస్తాం. అయ్యో అది కాదు. మనీషా, జాను తీసుకుని ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాం. డాక్టర్లు ఏవో టెస్టులు చేస్తున్నారంట. ఇంకా ఏ విషయం చెప్పలేదు. డాక్టర్స్ ఏం చెప్తారో నేను చెప్తానా ఆంటీ? జానుకేమైందో నీకు తెలుసా? తెలుసు. మీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాను కదా. ఇంకాసేపట్లో నా పని పూర్తవుతుంది. అందుకే మీకు అసలు విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాతో నువ్వు అసలు ఏ విషయం చెప్పాలనుకుంటున్నావు మనీషా? ప్రాబ్లం వివేక్లో లేదు, జానులో ఉంది. ఏంటి మనీషా నువ్వనేది? లోపం జానులో ఉందా? అవును. అది తెలిస్తే నువ్వు నీ కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతావని నీ కొడుకు నీకు అబద్ధం చెప్పి నింద తనపై వేసుకున్నాడు. హాస్పిటల్లో డాక్టర్స్ని రిపోర్ట్స్ని మేనేజ్ చేశాడు. ఈ విషయం ఇన్నాళ్ళు జానుకు కూడా తెలీదు. ఈ రోజే తనకి తెలిసింది. అందుకే షాక్ అయ్యి పడిపోయింది. జాను తల్లి కాలేదని లక్ష్మికి కూడా తెలుసు. వివేక్ కూడా మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టాడు. మనీషా, నువ్వు చెప్పేది నిజమా? నిజమో అబద్ధమో కాసేపట్లో డాక్టరే చెప్తారు. నీతో చెప్పేశాను. ఇక్కడ నా పని పూర్తి చేస్తాను. మనీషా, అంకుల్ కళ్ళు తెరవక ముందే మిత్ర చేత తాళి కట్టించుకో. రాజుగారు, మీరు ఆ దండలు తీసుకెళ్లి ప్యారర్కి ఇవ్వండి. వాటినందరికి ఇవ్వమని చెప్పండి. పద పద. మిత్ర, అయ్యో ఓకే? మనీషా, డాడీ ఎక్కడ? డాడీ ఎక్కడున్నారు? ఆయన బాగానే ఉన్నారు మిత్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.